ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, అమ్మా విజయశాంతి, కార్తీక్ మంగళసూత్రం తీసుకురావాలని వచ్చాడమ్మా. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏంటత్తయ్య, కార్తిక్ కూడా ఇంటికి రాలేదా? రాలేదమ్మా. ఎక్కడికెళ్ళాడో ఫోన్ కూడా చేయలేదా? చేయలేదమ్మా. అందుకే కదా ఈ టైంలో నీకు నేను ఫోన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇంటికి రాకుండా అన్నయ్య కార్తిక్ ఎక్కడికి వెళ్ళుంటారు? ఏంటి, రజనీ కూడా ఇంటికి రాలేదా? అన్నయ్య కార్తిక్ ఇద్దరు కలిసే వెళ్లారత్తయ్య. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఏమైందో ఏంటో అర్థం కాక నేను అమ్మ కంగారు పడుతున్నాం. అయ్యో అవునా, ఎక్కడికెళ్ళుంటారు? ఒకసారి వాళ్ళ స్నేహితులు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి కనుక్కోండమ్మా. నేను కూడా కార్తీక్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అలాగే అత్తయ్య, మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాడులే. హా, కార్తిక్ కూడా ఇంటికి వెళ్ళలేదంటమ్మా. ఇటు వీడు రాక అటు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళక కెటిల్లుంటారే, ఏమై ఉంటుంది వీళ్ళకి? ఊరుకో అమ్మా, ఏం కాదులే. రే అర్జున్, ఏమైనాదిరా? ఏంట్రా అట్టుండావు? ఏమై ఉండాది? మొహం అంతా అట్లా చెమటలు పట్టేసుండయింది. అబ్బోడు యాడా? తాగేసి కార్లో పడుకుండాడా ఏంది? అయ్యయ్యో రే, ఏమిరా? కారుకి అంత దెబ్బ తగిలుండాది? ఏమైనాదిరా? దావల ఎడని యాక్సిడెంట్ అయినదా ఏంది? దెబ్బలేమైనా తగిలుండాయా నీకు? ఏమిరా, ఏమి మాట్లాడవో? ఏమై ఉండదురా? కార్కేమో అంత పెద్ద దెబ్బ తగిలుండాది, యాడ గుద్దినావురా? ఏమిరా, అడుగుతుంటే సమాధానం చెప్పవో? అర్జున్, రే అర్జున్, అటు చీరు రాలేదు, ఇటు కారు సొట్టపోయి వచ్చినది. వాడేమో అట్ట భయపడుతూ వెళ్ళినాడు. అయ్యో, ఏమై ఉండది? అర్జున్, అర్జున్! ఏంటమ్మా, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నారు? అన్నయ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదక్క, తన కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్ చేయొచ్చుగా. ఆల్రెడీ చాలా సార్లు చేశానక్క, లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడే అత్తయ్య కూడా ఫోన్ చేశారు. కార్తిక్ కూడా ఇంటికి వెళ్ళలేదంట. అదేంటి, కార్తిక్ కూడా ఇంటికి వెళ్ళలేదా? ఒకసారి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తా. కార్తిక్ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిస్తే నువ్వు కూడా ఫోన్ చేయి. అన్నా, నేను విజయశాంతిని. మా అన్నయ్య ఏమైనా వచ్చాడా? రాలేదా? హలో, నేను దుర్గన్ మాట్లాడుతున్నాను. కార్తిక్ ఏమైనా నీ దగ్గరకు వచ్చాడా? హలో, నేను రజనీ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. మా అన్నయ్య గాని కార్తిక్ గాని అక్కడికి వచ్చారా? రాలేదమ్మా. రాలేదా? హలో, నేను దుర్గనండి. అన్నయ్య ఏమైనా మీ దగ్గరకు వచ్చాడా? అదిగో అన్నయ్య వచ్చినట్టున్నాడు. మేడం, మేడం, ఏంటి సార్? రజనీకాంత్ వాళ్ళ ఇల్లు ఇదేనా? అవును సార్, మా అబ్బాయే. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీ అబ్బాయిదేమో చూడండి. అవునండి, మా అన్నయ్యదే. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమైంది మా అన్నయ్యకి? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉన్నాడు.
ఏమైందమ్మా? అమ్మా వర్ష వెళ్ళి మనుషులు తీసుకురా. అమ్మా, రజని, రజని, అమ్మా రజని, ఇదిగో అక్క. అమ్మా ఏంటి? నా బిడ్డకి యాక్సిడెంట్ అయిందా? ఎక్కడైంది? ఎక్కడున్నాడు? ఏమైంది నా బిడ్డకి? ఏమైంది? సార్, ఏమైంది సార్ మా అన్నయ్యకి? ఎలా యాక్సిడెంట్ అయింది సార్? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్? ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉంది సార్? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే వచ్చాం. త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. పదండమ్మా. రండమ్మా. రే, ఏందిరా అట్టుండో? వాణ్ణి తోలుకొస్తానని పోయి ఒక్కడివే వచ్చినావేంది? ఎందుకురా మాట్లాడడం లేదు? కారు కూడా అంత పెద్ద దెబ్బ తగిలుండదేమి? యాక్సిడెంట్ జరిగిందత్త. అందుకే అందుకే కార్ అంతా డ్యామేజ్ అయింది. ఎవర్రా? చిరు చేసినాడా? లేదు, నేనే చేశాను. సరే సరే, నువ్వేం భయపడు మాకు. ఏం కాదు, నేను చూసుకుంటాను. ఆత ఆత ఆ ఆటోలో వాళ్ళకి ఏమైందో ఏంటో తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. రేయ్, ఏం కాదు, నువ్వేం భయపడు మాకు. నేను చెప్తుండాను కదా, కాస్త నిమ్మలంగా ఉండ్రా. నా కోసం కష్టపడే బిజీలో నీ ఆరోగ్యం మర్చిపోతున్నా. దీన్ని చూసిన ప్రతిసారి నీకో కుటుంబం ఉందని గుర్తొస్తుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య. ఇదెప్పుడు నీ చేతికి ఉండాలి. నువ్వు టైంకి ఇంటికి రావాలి. ఏంటమ్మా నా బొమ్మ గీసావు? మాకు తెలిసిన దైవం నువ్వే అన్నయ్య.